బ్రో చాలా మంది ఏ వచ్చేస్తుంది అంటున్నారు. యాక్చువల్గా ఆల్రెడీ ఏ వచ్చేసింది. ఇప్పుడు చాట్‌జిపిటిలో టెస్ట్ కేసెస్ రాసేస్తున్నాం, సెల్నియంలో స్క్రిప్ట్స్ జనరేట్ అయిపోతున్నాయి, టూల్స్ చాలా వచ్చేసినాయి, ఒక బటన్ నొక్కగానే రిగ్రెషన్ టెస్టింగ్ నడిచిపోతుంది. మరి ఇలాంటి టైంలో నేను ఇంకా మాన్యువల్ టెస్టర్గానే ఉంటాను, నా లైఫ్ మాన్యువల్ టెస్టింగ్ అంకితం అంటే తేడా పడింది అనమాట. సో బ్రో సింపుల్గా మనకి ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ వచ్చాయి. ఇప్పుడు మనం ఇంకా ఊర్లలో చూసినట్లయితే ఇంకా బటన్ ఫోన్సే వాడతారు. ఎందుకు స్మార్ట్ ఫోన్ తీసుకోవచ్చు కదా అంటే మనకని జాతక అంటారు. మరి అదే ఊర్లో కొంతమంది స్మార్ట్ ఫోన్లు వాడుతూ ఉంటారు. వాళ్ళు ఏం చదువుకొని ఉండరు, కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళు అప్డేట్ అయ్యారు, వేరే వాళ్ళు అప్డేట్ అవ్వలేదు. అప్డేట్ అయిన వాళ్ళు వీడియో కాల్ చేసుకుంటారు, స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ వాళ్ళు అనుభవిస్తారు. అప్డేట్ అవ్వని వాళ్ళు వేరే వాళ్ళ మీద డిపెండ్ అవుతారు. సో సేమ్ ఇలాగే మాన్యువల్ టెస్టింగ్ నా ఒపీనియన్ ఏంటంటే మీరు మాన్యువల్ టెస్టింగ్ నుంచి అప్గ్రేడ్ అవ్వాలి. సో ఆటోమేషన్ అని, ఏపీఐ టెస్టింగ్ అని, డీబీ టెస్టింగ్ అని, పర్ఫార్మెన్స్ ఎక్సెట్రా చాలా ఉన్నాయి. అప్గ్రేడ్ అవ్వాలంటే అన్నీ నేర్చుకోవచ్చు. మీరు ఇంటిగ్రేట్ చేసి చాలా టూల్స్ వచ్చేసినాయి, మీకు బాగా తెలుసు నాకంటే. సో మీరు అవన్నీ నేర్చుకోవాలి, లేకపోతే తేడా పడిద్ది. ఎందుకంటే ఇప్పుడు చిన్న చిన్న కంపెనీస్ ఉంటాయి, కొన్ని స్టార్టప్స్ అనమాట. వాళ్ళు జీరా ప్రోడక్ట్ని కూడా అఫోర్డ్ చేయలేరు. వాళ్ళు ఎక్సెల్ షీట్లో వాళ్ళ అప్డేట్స్ అన్ని నోట్ చేసుకొని రాసుకుంటూ ఉంటారు. వాళ్ళు కూడా మాన్యువల్ నుంచి ఆటోమేషన్ షిఫ్ట్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే అప్డేట్ అవ్వాలి, అవ్వకపోతే మనల్ని ఆటలో నుంచి అవుట్ చేసేస్తారు.